జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. హలో సింధు, ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా? అవునవును, వర్షం బాగా పడుతుంది. ఓకే, కంపెనీ వెహికల్ పాడైందన్నావు కదా, ఈ వెదర్లో క్యాబ్స్ కూడా దొరకవు. పోనీ నేను రానా? సరేలే, నువ్వే వచ్చే. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. యా, టేక్ కేర్. వర్షం వలన సిటీలో జీవితం అల్లకల్లోలం అయ్యింది. కాసేపటి క్రితం ఓ చెట్టు మీద పడటంతో అంతరిక్ష కేంద్రంలో పనిచేసే సైంటిస్ట్ మెమరీ కోల్పోయాడు. రేపు పంపాల్సిన రాకెట్ ఎలా పంపాలా అని ప్రభుత్వం కలత చెందింది. కొద్ది క్షణాల క్రితం ఒక లారీ మ్యాన్హోల్లో మునిగిపోయింది. ఆ లారీ డ్రైవర్ ఈదుతూ దారి తెలియక ముఖ్యమంత్రి గారింట్లో డ్రైనేజ్ లో తేలాడు. సింధు ఇంకా రాలేదేంటి? ఎవరైంటారు? ఇంత వర్షంలో ఎందుకు వచ్చారా ఆంటీ? వర్షంగా ఉందని వచ్చాను బాబు. సరే చెప్పండి, ఏంటి? ఈ డబ్బా మూత ఇరుక్కుపోయింది, తెరుచుకోవటం లేదు, కొంచెం తీవా? ఏముంది ఇందులో? శనగపిండి. థ్యాంక్స్ మను, మొత్తానికి సాధించావు. వర్షంలో మిరపకాయ బజ్జీలు తింటే థ్రిల్లింగ్ గా ఉంటుందని ప్లాన్ చేశాను. కాసేపట్లో బజ్జీలతో వస్తాను, రెడీగా ఉండు. ఇప్పుడే అందిన వార్త. నగరంలోని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ లో వర్షం నీళ్లు ప్రవేశించి సిస్టమ్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ప్రతి సిగ్నల్ దగ్గర అన్ని వైపులా పచ్చ లైట్లు వెలగటంతో నగర ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడే అందిన వార్త. ఇంట్లో ఒక సాడిస్ట్ ఎంటర్ అయ్యి నా మొహం నిండా పిండి కొట్టింది. మీరు బయట బాగా వర్షం పడుతోంది, నేను ఈ కాలనీలో దారి తప్పాను. ప్లీజ్ ప్లీజ్ రండి. ఇంత వర్షం ఇంత సడన్ గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. యా 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 చాలా సడన్ గా వచ్చింది. అమ్మో, నేను టవల్ తీసుకుని వస్తాను. టవల్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. అబ్బో, అయ్యో సారీ అండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అండి. వర్షం తగ్గగానే వెళ్ళిపోతాను. నో నో ప్రాబ్లం. మీరు వర్షంలో బాగా తడిచిపోయారు, నేను మీకు టీ పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. నేను అడగకుండానే మీరు ఆఫర్ చేశారు. నేను వస్తాను. బయట బాగా చలిగా ఉంది, కాసేపు స్టవ్ దగ్గర ఉంటే రిలీఫ్ గా ఉంటుందని. ఓకే ఓకే, ప్లీజ్ ప్లీజ్. ఏం చేస్తున్నారు? టీ 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 టీ. మీకు టీ చేయడం వచ్చా? వచ్చు వచ్చు, కానీ నా అంత బాగా చేయడం రాదనుకుంటా. అయ్యుండొచ్చు. టీలో యాలకుల పొడి అల్లం ముక్క వేస్తారా? లేదు, పంచదార మాత్రమే వేస్తాను. అయితే ఇవాళ నా చేతి టీ తాగండి. కాస్త అల్లం, 2 యాలకులు ఇవ్వండి. ఉన్నాయి.
ఒకటే స్టవ్ ఉందనుకున్నాను, రెండున్నాయే. ఆ, ఏంటి? మీ బాడీ చాలా వేడిగా ఉంది, స్టవ్ లాగే. టెన్షన్ పడద్దు, ఆ, నేను ఇలాగే మాట్లాడుతుంటాను. మా ఆఫీసులో అందరూ నన్ను చాలా పిచ్చిగా పచ్చిగా మాట్లాడతానంటూ ఉంటారు. ఆ, ఆ, అన్నట్టు నా గురించి చెప్పనేలేదు కదూ. ఆ. నా పేరు అనామిక, ఆహా. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. అలాగా, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్నే, నా భార్య కూడా. వావ్, మీకు పెళ్ళైందా? ఏ? నేను కొంచెం మిమ్మల్ని లేటుగా కలిసినందుకు చాలా బాధగా ఉంది. పవర్ పోయింది. తుఫాన్ వచ్చినప్పుడు చాలా పోతాయి. మొదటిది కరెంటు. వామ్మో, ఇలాంటి థాట్స్ వస్తున్నాయేంటి? ఈ పిల్లని త్వరగా పంపించేయాలి. తెల్లచీర ఒక్కటే తక్కువ, అచ్చుం డెవిల్లా ఉన్నావు. తిట్టారా పొగిడారా? కొన్ని దెయ్యాలు చాలా అందంగా ఉంటాయి. అనామిక, ఆంటీ వచ్చింది. వస్తే రానివ్వండి, నాకేంటి? నీకేం ప్రాబ్లం ఉండదు, నాకే ప్రాబ్లం. నాతో రా. ఎక్కడికి? నాతో రా. మను, ఆ. బజ్జీలు తింటుంటే నువ్వే గుర్తొచ్చావు, అందుకే తీసుకొచ్చాను. థ్యాంక్స్ ఆంటీ. అలా పెడితే చల్లారిపోతాయి మను, వేడిగా ఉన్నాయి, తిను. ఇద్దరం తింటాం. మను, సింధు వచ్చేసరికి చల్లారిపోతాయి, నువ్వు తిను. పర్వాలేదు, తర్వాత తింటాం. కాదు కాదు, తింటాను. సింధు ఇంకా రాలేదే? సింధు వచ్చిందని చెప్పొచ్చుగా. సింధు రా, వేడిగా ఉన్నాయి బజ్జీలు. హై, బజ్జీలు నాకు చాలా ఇష్టం. అమ్మో, సింధు కాదుగా. వామ్మో. Cross the border and reorder. Feel the bass kick, move your feet quick. Watch the flip side on the worldwide. Make the సారీ. ఇట్స్ ఓకే. చిండు, ఇంకెంతసేపు పడుతుంది? ఏంటి అర్థం కావట్లేదా? ఓకే ఓకే, మెల్లగరా, తొందర ఏం లేదు. మరీ వర్షంగా ఉంటే అక్కడే ఉండిపో. ఇదేంటి భార్యను అక్కడే ఉండమంటున్నాడు? అమ్మా, ఏంటి మీ ఉద్దేశం? ఉద్దేశం ఏమిటి? మీ ఆవిడ్ని ఆఫీసులోనే ఉండిపోమన్నారుగా. అయితే ఇప్పుడు నన్ను రాత్రికి ఉండిపోమని అడుగుతారా? చి 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 చి. లేదు, నా ఉద్దేశం అది కాదు. ఏమో, నాకు అలా అనిపించింది. ఏది? అనామిక, అనామిక. ఇప్పుడు సింధు వస్తే నా పరిస్థితి ఏంటి? మను, సింధు, ఇంత తడిచి రావడం ఎందుకు? కొంతసేపు ఆగి రావాల్సింది. అలాని రాత్రంతా ఆఫీస్ లో ఉండలేం కదా, అందుకే ఆటో పట్టుకుని వచ్చేసా. ఉండు, నేను టవల్ తీసుకొస్తాను. వద్దు, నేనే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను.
శారీ ఎవరిది? సింధు అసలు ఏం జరిగిందంటే ఈ శారీ ఎవరిది? అది అనామికది. ఇందాక బాగా వర్షం పడుతున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. వర్షం తగ్గగానే వెళ్తానంది. వర్షం తగ్గలేదు కానీ వెళ్ళిపోయింది. నువ్వే పంపించావు కదా? సింధు నా బెడ్రూమ్ లోకి ఇంకో ఆడది ఎందుకు వచ్చింది? అదే ఇందాక ఆంటీ వచ్చినప్పుడు ఆమెను బెడ్రూమ్ లో ఉండమని చెప్పాను. అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుందనుకుంటా. స్టోరీస్ చెప్పుకు. ఆంటీ వస్తే అమ్మాయిని దాక్కోమని ఎందుకు చెప్పావు? దానికి అర్థం ఏంటి? నీకు గిల్టీ ఫీలింగ్ ఎందుకు వచ్చింది? నా మీదే అనుమానమా? సో వాట్? నీ మీదే అనుమానం. ఇక్కడ నీ కృష్ణలీలకి ప్రూఫ్ కనిపిస్తుంటే ఇంకా అమాయకత్వం నటిస్తున్నావేంటి? సింధు నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను ఆంటీ. సింధు, ఇందాక నా వల్ల పెద్ద మిస్టేక్ జరిగిపోయింది. ఎవరో అమ్మాయిని చూసి నువ్వనుకున్నాను. ఇదిగో ఇక్కడే ఎవరో అమ్మాయిని డ్రెస్ వేసుకుంటే చీకట్లో నువ్వే అనుకున్నాను. ఆ పిల్ల నేను తెచ్చిన బజ్జీలనే తినేసింది. ఇదిగో కొన్నే మిగిల్చింది. మను, ఆ? ఎవరా పిల్ల? మీ చుట్టాలమ్మాయా? హా, అయినా నాకెందుకులే, ఇది మీ మొగుడు పిల్లల వ్యవహారం. వస్తానమ్మా. సింధు నువ్వు ఇమాజిన్ చేసినట్టు ఏం జరగలేదు. జస్ట్ ఒక అమ్మాయి వర్షంలో తడిచొస్తే ఆవిడికి నేను షెల్టర్ ఇచ్చాను అంతే. నువ్వు చెప్పినట్టు జస్ట్ షెల్టర్ అయితే ఆ అమ్మాయి నా బెడ్రూమ్ లో నా డ్రెస్లు నా ప్రైవసీని వాడుకోదు. నువ్వు ఒప్పుకోకుండా నీ ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిపోవడానికి ఇదే సినిమా కాదు, లైఫ్. సింధు సారీ, తుఫాన్ సిటీలో వచ్చిందనుకున్నాను. నా లైఫ్ లో వచ్చిందని ఇప్పుడే తెలిసింది. గో టు హెల్. హలో, హాయ్, నేను అనామిక. చెప్పకుండా వెళ్ళిపోయావే? చెప్పకుండా వచ్చావేమని అడగలేదు కానీ చెప్పకుండా వెళ్ళావేంటి అని మాత్రం అడుగుతున్నారే. నీ వల్ల నాకు ఇంట్లో ఎంత ప్రాబ్లం వచ్చిందో తెలుసా? కానీ నీ వల్ల నేను ప్రాబ్లం నుంచి తప్పించుకున్నాను. అంటే మా ఫ్యామిలీలో కొన్ని ప్రాపర్టీ గొడవలున్నాయి. అందుకే నన్ను చంపేయాలని కొంతమంది వెంటపడుతున్నారు. మీ ఇంట్లో ఆ కాసేపు తలదాచుకోవడం వల్ల నాకు పెద్ద డేంజర్ తప్పింది. అనామిక, నువ్వు వెళ్ళాక నా భార్య వచ్చింది. మంచిదే, నేనుండగా వస్తే మీరిబ్బంది పడేవాళ్లుగా. నీ చీర ఆవిడకి కనబడింది. ఓ సారీ, అది మీ బెడ్రూమ్ లోనే మర్చిపోయాను. ఇక్కడ నా లైఫ్ డిస్టర్బ్ అయిపోయిందని నేను టెన్షన్ పడుతుంటే నీకు నవ్వెలా వస్తుంది? ఇలాంటివన్నీ లైఫ్ లో కామనే గాని 2 రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. బాయ్. అనామిక ప్లీజ్ నా మాట విను. ఇవాళ నువ్వు ఒకసారి వచ్చి నా భార్య డ్రెస్ రిటర్న్ చేసి ఆమె మనసులో ఉన్న డౌట్ క్లియర్ చేసే. నాకింక వేరే పనేం లేదా? అన్నట్టు నీ బ్యాగ్ మా ఇంట్లో ఉండిపోయింది. ఉంటే ఉందిలేండి, ఆ 2 లక్షలు మీరే తీసేసుకోండి. నా ప్రాణం కాపాడినందుకు గిఫ్ట్. ఆ గన్ కి లైసెన్స్ ఏమీ లేదు, మీరు వాడుకోండి. గన్ వాడుకోవడం ఏంటి? అదేమన్నా స్కూటీనా మిక్సీనా? సార్, నాకు బయట బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను మళ్ళీ ఆ ఏరియాకొస్తే నా లైఫ్ కే ప్రమాదం. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. అనామిక, మనిద్దరం మంచి ఫ్రెండ్స్, సరేనా? అఫ్ కోర్స్ వి ఆర్ ఫ్రెండ్స్. ఓకే, గుడ్ నైట్, బాయ్. హలో హలో, ఫోన్. భగవంతుడో, ఏంటిది? అసలు ఏం జరుగుతుంది? ఆ పిల్లకి నా ఇల్లే దొరికిందా? ఇల్లంటే గుర్తొచ్చింది. నేను ఆ పిల్లకి నా ఫోన్ నెంబర్ ఇవ్వలేదు కదా. నా ఫోన్ నెంబర్ ఆ అమ్మాయికి ఎవరిచ్చారు? ఎవరు చెప్పి ఉంటారు? ఇందులో డబ్బు గన్ను తప్ప ఇంకేం లేదు. అయినా అసలు ఎవరి అమ్మాయి ఎందుకొచ్చింది? సింధు, అది నేను చెప్పేది విను ప్లీజ్.
రాత్రి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. గో టు హెల్ప్. నన్ను ముట్టుకోకు, నాతో మాట్లాడుకు. జస్ట్ లీవ్ మీ అలోన్. గెట్ అవుట్. నిన్న రాత్రి సిటీలో చాలా భారీ వర్షం పడింది. రాత్రి జరిగిన ఓ ప్రమాదంలో సైకిల్ ఢీ కొట్టడం వలన ఓ లారీ పక్కకి ఒరిగిపోయి దాని డ్రైవర్ చనిపోయాడు. మరో చోట కరెంటు తీగ తెగి పడటం వలన రోడ్డు మీద వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ టైంలో పవర్ కట్ ఉండటం వలన ఆ తీగను పిల్లలు పెద్దలు అందరూ పక్కకు జరిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు. నిన్న రాత్రి నవోదయ కాలనీలో ఓ 25 ఏళ్ల అమ్మాయి హత్య జరిగింది. ఆస్తి తగాదాల వలన ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ గాడ్, అనామికని చంపేశారా? మను, 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 ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు, ఇంతకీ ఎవరా అమ్మాయి? తెలీదు. మారాదే, నువ్వు అలా సీక్రెట్స్ దాచిపెడితే మీ భార్యాభర్తల మధ్య గొడవలు ఇంకా పెరుగుతాయి. జరిగిపోయిందేదో జరిగిపోయింది, సారీ చెప్పి సింధుతో కాంప్రమైజ్ అయిపో. సారీ దేనికి చెప్పాలంటే? ఇదిగో, మరీ అంత అమాయకుల్లా ఫోజ్ కొట్టకు. మీ అంకులు షుగర్ పేషెంటు, స్వీట్స్ తినకూడదు, కానీ నాకు తెలియకుండా అప్పుడప్పుడు తినేస్తుంటారు. తర్వాత సారీ చెప్తారు. ఇది అంతే అనుకో. నేను స్వీట్ తినలేదంటే మీరందరూ అనుకుంటున్నారు తప్ప అసలు ఏం జరగలేదు. అసలు ఏమో నాయనా, మీ భార్యాభర్తల గొడవలు నాకెందుకు, వస్తా. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలి సార్? నువ్వే కావాలి. ఇల్లు చాలా బాగుందయ్యా, నీట్గా, నీలాగే. ఆవిడెవరు? నీ భార్య? అవును సార్. ఆవిడ కూడా బాగుంది. కమింగ్ టు ది పాయింట్, నిన్న రాత్రి ఇంటికి అమ్మాయి వచ్చింది. వస్తే వచ్చిందిలే, నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఉంటే గింటే నీ భార్యకు ఉండాలి. కానీ నిన్న రాత్రే ఆ అమ్మాయి చచ్చిపోయింది. డెడ్ కాదు, మర్డరు. ఎవరో చంపారు. ఎవరో అంటే నువ్వే కావచ్చు. నోనో, నువ్వే. ఆ అమ్మాయి ఇక్కడ ఏమన్నా క్లూస్ వదిలిందా? క్లూసా? పోనీ ఎనీ లగేజ్? ఓ బ్యాగ్ ఉంది సార్. ఒక్క నిమిషం, ఇప్పుడే ఇస్తా. ఇదిగోండి. ఈ బ్యాగ్ ఆ పిల్లదాని గ్యారంటీ ఏంటి? సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. బోరును వర్షం పడుతుంటే ఓ అమ్మాయి బ్యాగ్లో ఇంత క్యాషు, ఈ గన్ను తీసుకుని మీ ఇంటికి వచ్చిందంటే నాకు నమ్మకం కుదరట్లేదయ్యా. ఆయన మీ ఉద్దేశం ఏంటి సార్? నువ్వు కిరాయి హంతకుడివి. ఈ 2 లక్షల కోసం ఈ గన్తో అమ్మాయిని చంపేశావు. సార్ దారుణం సార్, నేను చంపడం ఏంటి? ఆ అమ్మాయి ఈ ఇంటికి వచ్చింది, నీతో టైం స్పెండ్ చేసింది. తర్వాత ఏం చేస్తుందో నాకు తెలీదు. పోనీ మీకేమన్నా తెలుసా? నాకేం తెలియదు సార్. కాకపోతే మను ఒక అమ్మాయిని చంపేంత క్రూయల్ ఫెలో కాదు సార్. ఒకసారి బ్యాగ్ పట్టుకోండి. ఇదిగోనయ్యా, ఈ గన్లో 4 బుల్లెట్సే ఉన్నాయి. 2 అమ్మాయి గుండెల్లో దిగాయి. గన్లోంచి ఇంకా వాసన కూడా వస్తుంది కదా. మిస్టర్ మను, యు ఆర్ ఫిక్స్డ్. పద స్టేషన్కి. సార్ గన్ను కాల్చడం పక్కన పెట్టండి, నాకు పట్టుకోవడం కూడా రాదు. ఏదో గన్తో డెమో ఇవ్వు. అమ్మో, ఉనికితే మళ్ళీ ఏమన్నట్టడేమో. స్టడీగా ఉండాలి. గుడ్. గన్ పర్ఫెక్ట్ గా పట్టుకున్నావు. నాకేం చేసావు? నీకు గన్ హ్యాండిల్ చేయడం వచ్చు. నాతో అబద్ధాలు చెప్పొద్దు. నువ్వే చంపేశావు. సార్
అయితే నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. మొదటిది ఆ, నన్ను షూట్ చేసి ఆ. ఇక్కడి నుంచి పారిపోవడం. ఓ, రెండోది ఆ. ఈ 2 లక్షలు తీసుకుని నాకు ఇచ్చేయడం. ఇదేదో బాగుంది మను, ఇచ్చేయ్. ఎలాగో ఆ డబ్బు నీది కాదు కదా. టూ మచ్. నేను లంచం ఇవ్వను. లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరమే. నేనివ్వను. ఈ డబ్బు అనామికది. తనని ట్రేస్ చేసి ఆవిడికి రిటర్న్ ఇస్తాను. నీకు మాత్రం ఇవ్వను. అయితే అరెస్ట్ అవుతావు. ఎక్స్క్యూజ్ మీ. ఈయన పేరు రంగనాథ్, ఆర్కే సొల్యూషన్ సీఈఓ. హాయ్. హలో. హాయ్. ఈ ఎస్ఐ కూడా మా స్టాఫే. టెన్షన్ పడకండి. ఏం జరిగిందో మీరు రిలాక్స్ అయితే నేను చెప్తాను. మను, మా కంపెనీలో సీనియర్ మేనేజర్ పొజిషన్ కి అప్లై చేసావు కదా. మా స్క్రూట్నీలో మను సెలెక్ట్ అయ్యాడు. ఇక్కడ ఓ చిన్న సీక్రెట్ చెప్పాలి. మా కంపెనీ మేనేజర్ని మేం డిఫరెంట్గా సెలెక్ట్ చేస్తాం. ఒక సమస్య వస్తే ఎలా రియాక్ట్ అవుతారనేది చాలా ముఖ్యం. అందుకే నిన్ను అన్ని యాంగిల్లో రాత్రి నుంచి స్క్రూట్నీ చేశాం. ఎస్, రాత్రి నేను రావడం, బ్యాగ్లో గన్ను, 2 లక్షలు ఉండడం, ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ రావడం, ఒక మనిషి ఒంటరి అమ్మాయితో ఎలా రియాక్ట్ అవుతాడు, లెక్క తెలియని డబ్బు దొరికితే ఏం చేస్తాడు, ఓ వెపన్ దొరికితే వాడతాడా లేదా, ఇదంతా మేం చేసిన ఇంటర్వ్యూలో పార్ట్. మీరు రేపటి నుంచి జాయిన్ అవ్వాల్సి వస్తుంది మను. ష్యూర్ సార్, రేపే రిపోర్ట్ చేస్తాను. మీరు మీ సీవీలో రాసిన శాలరీ మీకివ్వడానికి కంపెనీ ఒప్పుకుంది. వెంటనే రిపోర్ట్ చేయండి. ష్యూర్ సార్. సారీ సార్, అనవసరంగా మిమ్మల్ని టెన్షన్ పెట్టాను.